మన ప్రభు సన్నిధికి స్వర్గనాథుడు మన ప్రభువు సర్వకాలపిత సత్యశీలుడు కరుణనాథుడు మన ప్రభువు. హల్లెలూయా 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 హల్లెలూయా. యెరూషలేముకు మన ప్రభు సన్నిధికి పాడెద జయ జయ గీతములు మరణ విజేతకు. సర్వశక్తి గల నిత్య దేవుడు స్వర్గనాథుడు మన ప్రభువు కరుణనాథుడు మన ప్రభువు. హల్లెలూయా 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 హల్లెలూయా. న్యాయ సింహాసనములు నెలకొన్న పురమది విభుని విశ్వాసులు స్థిరముగా నిలిచెదరు. న్యాయ సింహాసనములు నెలకొన్న పురమది విభుని విశ్వాసులు స్థిరముగా నిలిచెదరు. షాలేముకు కొండల కంచువలే ప్రజలను ప్రభువు సంరక్షించును. యెరూషలేముకు మన ప్రభు సన్నిధికి పాడెద జయ జయ గీతములు మరణ విజేతకు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనమందరము కూడా ఎంతో సంతోషముగా ఆనందముగా శ్రీశైల మేరీమాత వార్షిక మహోత్సవ వేడుకలను జరుపుకుంటూ ఉన్నాం. ఎన్నో రోజుల నుండి సిద్ధపడుతూ ఉన్నాం. మరి ఈరోజు రానే వచ్చింది, ఆసన్నమైంది. మరి ఈరోజు మనందరి కోసము కూడా మన ప్రియతమ పీఠాధిపతులు మహాఘనత వహించినటువంటి శ్రీ 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 డాక్టర్ గోరంట్ల జానస్ పీఠాధిపతులు మన మధ్యలోనికి రావటము ఆశీర్వాదకరము. వారే స్వయముగా ఈ యొక్క సమిష్టి దివ్య బలి పూజను సమర్పించబోతూ ఉన్నారు. కాబట్టి కరతాళ ధ్వనులతో వారిని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. గట్టిగా చప్పట్లు కొడుతూ మన తండ్రి గారిని మన మధ్యలోనికి ఆహ్వానించుకుంటూ మనందరి కోసము కూడా మరి ముఖ్యముగా మన విచారణ కోసము ప్రార్థన చేయమని కోరుదాం. హార్టీ వెల్కమ్ యువర్ లార్డ్షిప్. అదే విధముగా మన మధ్యలో ఉన్నటువంటి గురు పొంగవులను, కన్యాస్త్రీలను, విశ్వాసులను కూడా కరతాళ ధ్వనులతో మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా సమాధానము మీతో ఉండునుగాక. పూజ్య గురువులు, ముఖ్యంగా విచారణకర్తలు ఫాదర్ శ్యామ్ మరియు వారి సభ నుంచి వచ్చినటువంటి గురువులందరికీ, ఫాదర్ ధర్మ అండ్ యువర్ కంపానియన్స్ అందరికీ, అమ్మగారులకు మరియు ఇంతకుముందు మాజీ విచారణకర్తలు కూడా ఉన్నారు, వారికి, ఇతర గురువులకు మరియు సహోదరి సహోదరులారా, మీ అందరికీ
ఈనాటి పండుగ యొక్క శుభాకాంక్షలు, దేవుని యొక్క దీవెనలను ముందుగా తెలియజేస్తున్నాను. నాకు కూడా చిన్న సంఘమైనప్పటికీ, సుదూర ప్రాంతమైనప్పటికీ మీ మధ్యకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ దివ్య బలి పూజను మీకోసం, మీ కుటుంబాల కోసం, ఈ సంఘం కోసం సమర్పిస్తున్నాను. ఆ దేవుడు మీ అందరి కుటుంబాలలో శాంతి సమాధానాలను, సఖ్యతను, ఆయురారోగ్యాలను సమృద్ధిగా ఇవ్వాలి అని, ఆ మరియమాత ప్రార్థనా సహాయమున మీరందరూ సమృద్ధిగా దీవించబడాలి అని నేను, నాతో కూడినటువంటి గురువులు అందరము ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేయబోతున్నాం. దేవుడు మనకిచ్చినటువంటి మేలులకు గాను కృతజ్ఞతలు తెలియచేస్తూ ఎల్లవేళలా మనలను వెన్నంటి ఉండాలి అని, ఈ జీవిత యాత్రలో మనకు తోడుగా ఉండాలి అని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఈ దివ్య బలి పూజను ప్రారంభించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పూజను నెరవేర్చ యోగ్యుల మగుటకు ముందుగా మన పాపములను ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణకై వేడుకుందాం. చూపరావదేవా, నా దోషములను కడుగా నీ రక్తముతో ప్రభువా, నన్ను శుద్ధిగా చేయుమా. దయ చూపరావదేవా, నా దోషములను కడుగా నీ రక్తముతో ప్రభువా, సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వర, మా బలహీనతల యందు మాకు భద్రతను కల్పించి కాపాడుము. పరిశుద్ధ దేవమాతను శ్రీశైలమాతగా స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థనా సహాయమున మా పాపములను అధిగమింపగలుగునట్లు కృప చూపండి. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. మొదటి పట్టణము దర్శన గ్రంథము 11వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 19, 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 6 మరియు 10వ వచనము. దర్శన గ్రంథము 11వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 19, 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 6 మరియు 10వ వచనము. దివియందలి దేవుని ఆలయము తెరవబడెను. ఆ ఆలయమునందు ఒప్పంద పీఠిక కానదయ్యను. అంతటా మెరుపులు, గర్జనలు, ఉరుములు, భూకంపములు, వడగండ్ల వానలు ప్రారంభమయ్యెను. అంతటా దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనమిచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడే ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూరాలు. ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివియందులు మరి ఒక గొప్ప సంకేతము గోచరించెను.
ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సు ఒక కిరీటం ఉండెను. అది తన తోకతో ఆకాశమునందలి తారలను 3 భాగములుగా చుట్టి భూమిపై పడద్రేసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూరాలు ప్రసవింపగనే శిశువును మృంగ ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుప దండనముతో పరిపాలింపగల కుమారుడిని ఆమె ప్రసవించెను. కానీ ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని వద్దకు, ఆయన సింహాసనం వద్దకు తీసుకునబడెను. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరిచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషించబడెను. అంతటా దివియందు ఒక గంభీర కంఠము ఇట్లు పలుకుట వింటిని, ఇప్పుడు దేవుని రక్షణము వచ్చి ఉన్నది. రాజుగా దేవుడు తన శక్తితో ప్రదర్శించెను. ఇప్పుడు ఆయన మెస్సయగా తన అధికారమును నేర్పెను. ఏలైనా మన సోదరులపై నేరము మోపువాడు, రేయింబౌళ్ళు దేవుని ఎదుట వారిని దూషించువాడు దివి నుండి బయటకు గెంటివేయబడినాడు. ఇది ప్రభువు వాక్కు. సర్వోన్నత దేవుని కుమారుని కనిన కన్య మరియమ్మ ధన్యురాలు. సర్వోన్నత దేవుని కుమారుని కనిన కన్య మరియమ్మ ధన్యురాలు, ధన్యురాలు. సర్వోన్నత దేవుని కుమారుని కనిన కన్య మరియమ్మ ధన్యురాలు. సర్వోన్నత దేవుని కుమారుని కనిన కన్య మరియమ్మ ధన్యురాలు, ధన్యురాలు. నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. సర్వోన్నత దేవుని కుమారుని కనిన కన్య మరియమ్మ ధన్యురాలు. సర్వోన్నత దేవుని కుమారుని కనిన కన్య మరియమ్మ ధన్యురాలు, ధన్యురాలు. యేసుక్రీస్తు అను ఒక మనిషిని కృషి ఫలితం మరింత గొప్పది. పునీత పౌలు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం వరకు, ఆదాము వలననే ఆ ఒక్కని పాపము మూలముననే మృత్యుపాలన ప్రారంభమైనట నిజము. కానీ యేసుక్రీస్తు అను ఒక మనుషుని కృషి ఫలితము మరింత గొప్పది. దేవుని విస్తారమైన అనుగ్రహమును నీతియును ఆయన కృపావరమును పొందువారు అందరూ క్రీస్తు ద్వారా జీవితమునందు పాలింతురు. కనుక ఆ ఒక్కని పాపము అందరి శిక్షకు కారణమైనట్లు ఒక్కని నీతియుతమైన క్రియ అందరికీ విముక్తిని ప్రసాదించి వారికి జీవమును అనుగ్రహించుచున్నది. ఆ ఒక్క మానవుని అవిధేయత ఫలితముగా అనేకులు పాపాత్ములుగా చేయబడినట్లే ఈ ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతిమంతులగుదురు. మన పితరులకు అబ్రహాముకు అతని సంతతి వారికి తరతరముల వారికి చేసిన వాగ్దానం ప్రకారం తన కనకరమును బట్టి తన సేవకుడకు ఇజ్రాయేలునకు సహాయము చేసెను.
ఇది ప్రభువాక్కు. ఈశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని దాసిరాలవు, శుభములు పల్కు కన్యవు, స్త్రీలలో ధన్యురాలవు, స్త్రీలలో ధన్యురాలవు. దేవుని దాసిరాలవు, శుభములు పల్కు కన్యవు, స్త్రీలలో ధన్యురాలవు. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలిన వారు నీతో నుందురుగాక, నీ ఆత్మతోను పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగుగాక. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనము వరకు. 3వ దినమున గలిలయలోని కానాపల్లిలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చెయ్యుడు అనెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వారిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెం ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపిడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును, అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి సూచక క్రియను ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. నేను పోయినసారి వచ్చింది డిసెంబర్ 8 అమలోద్భవ మాత పండుగను జరుపుకున్నప్పుడు
తప్పకుండా లూకా శుభవార్త 1వ అధ్యాయము 26 నుంచి 38 వరకు చదివి ఉంటాము. మరియమ్మ గారు ఏ విధంగా దేవుని చేత అనుగ్రహింపబడింది, అనుగ్రహ పరిపూర్ణురాలయ్యింది అన్న విషయం చెప్పుంటాం. ఈరోజు మనం విన్నటువంటి సువిశేషం యోహాను శుభవార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వరకు విన్నాం. ఇది మనందరకు సుపరిచితమైనటువంటి ఒక సువార్త పఠనం. కానా పల్లెలో పెండ్లి. ఇది మరియమ్మ గారి యొక్క విశ్వాసము గురించో, మరియమ్మ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన యొక్క శక్తి గురించో ఉద్దేశించి వ్రాయబడిన సువిశేషం ఏమీ కాదు. శ్రద్ధగా చదివితే యోహాను శుభవార్త 1వ అధ్యాయము, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను అని యోహాను శుభవార్త ప్రారంభమవుతుంది. ఆ తరువాత ముందుకు వెళ్ళిన కొలది ఈ ఆదిలో ఉన్నటువంటి వాక్కు, దేవుని యొద్ద ఉన్నటువంటి వాక్కు, దేవుడై ఉన్నటువంటి వాక్కు కాలము సంపూర్ణమైనప్పుడు నరరూపధారి అయి మనుష్య రూపము దాల్చి మన మధ్యకు వచ్చాడు అని. ఆయన వెలుగై వచ్చాడు, అంధకారాన్ని తొలగించటానికి వచ్చాడు. కానీ తన వారు ఆ వెలుగును స్వీకరించక అంధకారములోనే నడవటానికి ఇష్టపడ్డారు. కానీ ఎవరైతే విశ్వసిస్తారో వారికి దేవుని బిడ్డలయ్యే భాగ్యాన్ని ఆయన దయచేస్తారు అని 1వ అధ్యాయంలో ఉంటుంది. ఆదిలో ఉన్నటువంటి వాక్కు కాలము సంపూర్ణమైనప్పుడు మన మధ్యకు వచ్చింది, మనలాగా మనుష్య రూపము దాల్చింది. అయితే మనలో ఒక ప్రశ్న ఉద్భవించవచ్చు. ఏంటి? ఆదిలో ఉన్నటువంటి వాక్కు మన మధ్యకు రావడం వల్ల మనకు ఒరిగేదేంటి, మనకు జరిగే మేలేంటి అని ప్రశ్నిస్తారు ఎవరైనా. దానికి సమాధానం ఈరోజు మనం విన్నటువంటి సువిశేషం. ఆదిలో ఉన్నటువంటి వాక్కు, దైవమై ఉన్నటువంటి వాక్కు మన మధ్యకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? సమస్తము సమృద్ధిగా దొరుకుతుంది. ఎటువంటి కొరత లేకుండా మానవులను సంతోషపెట్టడానికి, వారి ఆపదలలో ఆదుకోవడానికి, వారి కన్నీటిని తుడవటానికి ఆ వాక్కు మన మధ్య జన్మించింది. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ వాక్కు మన మధ్యలోనే సంచరిస్తూ ఉంది, మనతోనే నడుస్తూ ఉంది. ఒక 33 సంవత్సరాల పాటు ఈ లోకములో జీవించి చివరి 3 సంవత్సరాలు పల్లెల్లో పట్టణాల్లో తిరుగుతూ ఆ వాక్కు ఎందరినో స్పర్శించింది, ఎందరి గృహాలలోనికో ప్రవేశించింది. ఎవరినైతే స్పర్శించిందో, ఎవరి గృహాలలోనికైతే ఆ వాక్కు ప్రవేశించిందో మనకు తెలుసు ఏం జరిగిందో. వారికి ఆయురారోగ్యాలు ప్రాప్తించాయి. పుడ్డుగుడ్డు వానికి స్వస్థత కలిగింది. పక్షవాత రోగులు లేచి నడిచారు. దయ్యాలు పట్టిన వాళ్లను స్వస్థపరిచారు. సముద్రాలను గద్దించారు. ఈ విధంగా 3 సంవత్సరాల పాటు వారి మధ్య ఉంటూ, వారికి బోధిస్తూ అన్ని మేలులను చేసింది ఆ వాక్కు. అయితే 33 సంవత్సరాల ప్రాయములో శిలువ మరణానికి గురి అయిన తరువాత తన తండ్రి వద్దకు తిరిగి వెళ్లే ముందు ఆ పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభువు ఆ శిష్యులతో ఒక వాగ్దానం చేశారు. మీరు భయపడవలదు. నిన్నటి వరకు నన్ను చూశారు, నిన్నటి వరకు నన్ను విన్నారు, నిన్నటి వరకు నన్ను స్పర్శించారు. ఇప్పుడు నేను తిరిగి తండ్రి వద్దకు వెళుతున్నానని మీరు భయపడవలదు, మీరు కలత చెందవలదు, మీరు విచారించవలదు. ఎందుకు? నేను మీ మధ్యలోనే ఉంటాను. నిన్నటి వరకు భౌతికంగా, శారీరకంగా మీ మధ్యలో ఉన్నాను. మీరు నన్ను చూశారు, మీరు నన్ను స్పర్శించారు. కానీ ఈనాటి నుండి ఆత్మరూపంలో మీ మధ్య ఉంటాను. ఆత్మస్వరూపిగా మీ మధ్యలో ఉంటాను, మీతో నడుస్తాను. మీరు భయపడవలదు. ఇప్పటి వరకు ఏ అద్భుతాలైతే చేశానో, ఇప్పటి వరకు నా సన్నిధిలో మీరు ఎటువంటి ఆపదలు లేకుండా, ఎవరికీ భయపడకుండా, ఏ గాలులు వీచినా, ఏ అలలు వచ్చినా, ఏ తుఫాను చెలరేగినా
నేను ఉండటం వలన మీరు సురక్షితంగా ఉన్నారు. రేపటి నుంచి కూడా నేను మీ మధ్యలోనే ఉంటాను, ఆత్మరూపములో ఉంటాను. నేను మీకు కనిపించను, కానీ మీ మధ్యలోనే ఉంటాను. మిమ్ము నడిపిస్తాను, మిమ్ము బలపరుస్తాను. మీ ఏమి మాట్లాడాలో మీరు ఆలోచించవలదు, మీరు ఏం చెయ్యాలో అని మీరు అంతగా తల బ్రద్దలు కొట్టుకోని అవసరం లేదు. నేను మీ ముందుండి నడిపిస్తాను అని శిష్యులకు వాగ్దానం ఇచ్చారు. ఆ విధంగా ఆనాటి నుండి ఈనాటి వరకు ఆత్మస్వరూపిగా ఆ ప్రభువు మన మధ్యలో ఉంటూ మన సంఘాన్ని నడిపిస్తున్నారు. మన పరిచర్యను ఆయనే నడిపిస్తున్నారు. మన మధ్య ఉంటే ఏం జరుగుతుంది? ఆ ప్రభువు మన మధ్య ఉంటే ఎటువంటి కొరత ఉండదు. సమృద్ధిగా ద్రాక్షారసం ఏ విధంగా ఆ రోజు దొరికిందో, ఈరోజు కూడా ఎక్కడైతే ప్రభు ఉంటారో అక్కడ అనుగ్రహాల వర్షం కురుస్తుంది. మనిషికి ఎటువంటి ఆపద కొరత ఉండదు అని ఆ సువిశేషం యొక్క అర్థం. కొరత వస్తుంది, కానీ ఆయన సాన్నిధ్యం ఉండటం వలన 6 బాణాల నిండుగా ద్రాక్షారసం దొరికింది. మనకు కూడా ఈ రోజుల్లో ప్రభువు మనతో ఉన్నారని చెప్పి జబ్బులు రావు, వ్యాధులు రావు, బాధలు రావు అని అర్థము కాదు. తప్పకుండా వస్తాయి. వాటి నుంచి ఎవ్వరూ తప్పించుకోరు. కానీ ఆ ప్రభువు సాన్నిధ్యం ఉండటం వలన వాటన్నిటినీ సులభంగా జయించవచ్చు. ఇది దాని అర్థం. ఆ ప్రభువు ఉన్నప్పుడు మనకి ఏ బాధలు వచ్చినా, కన్నీరు వచ్చినా, కష్టాలు వచ్చినా మనము సులభముగా వాటిని అధిగమించవచ్చు, వాటిని జయించవచ్చు. ఆ కష్టాల కడలిని అవలీలగా సులభంగా మనము దాటవచ్చు అని ఈ సువిశేషం మనకు తెలియజేస్తుంది. అయితే ఈరోజు మరియమ్మ గారి పండుగను కొనియాడుతున్నాం కాబట్టి దానికి సంబంధించి కొంత ధ్యానించుకుందాం. పాత నిబంధనలో ఒక ఇజ్రాయేలును పాలించే రాజు ఉంటాడు. ఆయన యెషయా ప్రవక్త ఆయన దగ్గరకు వచ్చి ఒక మాట చెప్తాడు. నీ పెట్టె బేడ సర్దుకో. రాజుల గ్రంథంలో ఉంటుంది ఈ కథ. నీ పెట్టె సదురుకో, ఇంక 15 రోజులే నువ్వు బ్రతికేది. అందుకని అందరికీ నువ్వు బై చెప్పి నువ్వు సర్దుకో, చనిపోవడానికి సిద్ధంగా అని ప్రవక్త యెషయా వచ్చి రాజుకు చెప్తాడు. అయితే ఈ రాజు వెంటనే బట్టలు చించుకొని బూడిద మీద వేసుకొని బోరున ఏడవటం మొదలుపెట్టాడట. ప్రభు, నేనేం ద్రోహం చేశాను? సాధ్యమైనంత వరకు నీకు విశ్వసనీయంగా ఉండటానికే ప్రయత్నించాను కదా, ఎందుకు నాకు ఈ శిక్ష అని బోరున ఏడ్చాడట. ఈ ఏడ్పులు దేవుని వద్దకు చేరాయి. వెంటనే ఆ ప్రవక్త రాజభవనము నుంచి బయటకు వెళ్ళక ముందే మళ్ళీ దేవుని వాక్యం మళ్ళీ ఆయనకు వచ్చిందట. వెళ్ళు, తిరిగి వెళ్ళు, ఆ రాజుకు చెప్పు. ఏమని? 15 రోజులు కాదు, 15 సంవత్సరాలు పొడిగిస్తున్నాను ఆయన ఆయుష్యునని చెప్పు అని తిరిగి యెషయా ప్రవక్తను ఆయన వద్దకు పంపించారు దేవుడు. చూడండి, తలరాతలు రాసేవాడు దేవుడే, కానీ ఆ రాతను మార్చుకున్నారా లేదా? ఎందుకు? ఆ రాజు బోరున ఏడ్చాడు, పట్టుదలతో ప్రార్థించాడు, దేవుని యందు తన విశ్వాసాన్ని ప్రకటించాడు, దీనంగా అర్థించాడు. దేవుడు మనసు మార్చుకున్నారు. 15 రోజులు 15 సంవత్సరాలుగా మార్చారు. ఈరోజు మనం విన్నటువంటి సువిశేషంలో అక్కడ ద్రాక్షారసం అయిపోయిందట. యేసుప్రభు కూడా తన శిష్యులతో వెళ్ళారు. అయిపోయిన తర్వాత యేసుప్రభు దానిని గమనించి వాళ్ళ అవసరాలను తీరుద్దామని యేసుప్రభు ఏమి ముందుకు రావడం లేదు. ఆయన కూడా తన పరిచర్యను ప్రారంభించలేదు. అప్పుడప్పుడే బయటకు రావడం మొదలుపెట్టారు, శిష్యులను పిలుచుకున్నారు, చిన్నగా పరిచర్యను ప్రారంభించబోతున్నారు. అటువంటి సమయములో అందరూ ఉన్నారు, కానీ మరియమ్మ గారు ఆ ఆపదను లేకపోతే ఆ ఇబ్బందిని గుర్తించింది. అది తల్లి యొక్క మనస్తత్వం అంటే. ఆపదలో ఉన్నటువంటి ఆ కుటుంబ అవసరతను గుర్తించింది. వాళ్ళు అడగకుండానే చొరవ తీసుకొని వెళ్ళి తన కుమారుని వద్దకు వెళ్ళి, అయ్యా, ఈ కుటుంబం ఏదో ఇబ్బందిలో ఉంది,
వాళ్ళకి ద్రాక్షారసం అయిపోయింది. నలుగురు ముందు నవ్వుల పాలవుతారు. ఈరోజు కూడా మీరు భోజనానికి పిలిచి మధ్యలో అన్నమో లేకపోతే సాంబారో లేకపోతే మంచినీళ్ళు అయిపోతే నలుగురు నవ్వుతారు. ఆ రోజుల్లో కూడా ద్రాక్షారసం అంటే మనకు మంచినీళ్ళు ఎట్లానో ఆ దేశాలలో ద్రాక్షారసం అట్లా, మధ్యలో త్రాగటానికి నీళ్ళు అయిపోతే పరువు పోతుంది అని చెప్పి తన కుమారుని వద్ద ప్రాధేయపడుతుంది. ఆ కుటుంబం కోసం ప్రార్థిస్తుంది. అంటే అర్థమేంటి? ఆమె అద్భుతాలు చేయగలదా? లేదు. మరియమ్మ గారు అద్భుతాలు చేసేదైతే ఆ నీటిని ఆమె ద్రాక్షారసంగా మార్చి ఉండాల్సింది. మరియమ్మ గారు అద్భుతాలు చెయ్యదు. యేసు ప్రభు అద్భుతాలు చేస్తారు, దేవుడు అద్భుతాలు చేస్తారు. రాత్రి ఎక్కడికో జోజప్ప గారి పండుగకు వెళ్ళాను. వాళ్ళు ప్రతి ప్రార్థన అయిన తర్వాత జోజప్ప గారా మా ప్రార్థనను ఆలకించండి అని చెప్తుండేవాళ్ళు. తప్పు అది. మరియమ్మ గారా మా ప్రార్థనను ఆలకించండి అని ఎప్పుడు అనం. మరియమ్మ గారా మా కొరకు వేడుకొనండి అని అంటాం, మా కొరకు ప్రార్థించండి అని అంటాం. అంటే మరియమ్మ గారు మధ్యవర్తి. సకల వరాల ప్రదాత ఆ భగవంతుడే. ఈ రోజుకు కూడా అద్భుతాలు చేసేది చేయగలిగింది దేవుడు ఒక్కరే. పునీతులు అద్భుతాలు చెయ్యరు, మరియమ్మ గారు అద్భుతాలు చెయ్యరు, జోజప్ప గారు అద్భుతాలు చెయ్యరు. కానీ మన ప్రొటెస్టెంట్ సహోదరులు అనుకుంటారు మనమేదో మరియమ్మ గారిని పూజిస్తున్నామని. కాదు, మనం ఈరోజు కూడా పూజించేది భగవంతుణ్ణే, యేసు ప్రభువునే. కానీ మరియమ్మ గారిని ప్రార్థించమని అడుగుతున్నాం. అమ్మా, మీ కొడుకు దగ్గర నీకు కొంచెం పలుకుబడి ఎక్కువ కదా, మేం ప్రార్థిస్తే వింటాడో వినడో, నువ్వు ప్రార్థిస్తే మాత్రం తప్పకుండా వింటాడు. అందుకని నువ్వు దయచేసి ఒక మాట చెప్పు అని మనం ఆమె దగ్గరకు వెళుతూ ఉంటాం. మరియమ్మ గారు అద్భుతాలు చెయ్యదు. ఈరోజు కూడా గుర్తుంచుకోండి. ఆమె దగ్గరకు మనం ఎందుకు వెళుతాము? ఆమెను క్రీస్తు ప్రభువు దగ్గర ప్రార్థన చేయమని చెప్తున్నాం. ఎందుకంటే మేము చేసుకోలేమా? మా ప్రార్థన యేసు ప్రభు వినరా అని అంటారు. నిజమా కదా? మరి మీకు ఏదైనా అవసరం అయిందనుకోండి, డైరెక్ట్గా మీరు కర్నూలు రండి, మిమ్మల్ని గేటు దగ్గర కూడా రానివ్వరు. నిజమా కాదా? మీరు కర్నూలు బిషప్స్ హౌస్కి వస్తే గేటు దగ్గర నుంచే పంపించేస్తారు. అదే మీ ఫాదర్ని తీసుకొని రండి, లోపలికి తీసుకొని వచ్చి భోజనం పెట్టి నాతో మాట్లాడిస్తారు. ఎందుకు? మీ ఫాదర్ గారికి నా దగ్గర కొద్దిగా పలుకుబడి ఎక్కువ, అంతే కదా. మీ ప్రెసిడెంట్ గారి దగ్గరకు పోవడానికి, ఎమ్మెల్యే గారి దగ్గరకు పోవడానికి మీరు పోతారా? గేటు దగ్గర కూడా రానివ్వరు. ఎవరిని తీసుకొని వెళతారు? ఆయన తెలిసినటువంటి వాళ్ళని ఎవరో ఒకళ్ళని పట్టుకుంటారు కదా, వాళ్ళ ద్వారా వెళతారు. ఎందుకు? ఆయన చెప్తే కాదనడు అని. అందుకనే మనం ప్రార్థిస్తే ఏమవుతుందండి? మనం కూడా దేవునికి ప్రార్థన అంత పలుకుబడి ఉంటే ప్రార్థన చేసుకోవచ్చు. మరియమ్మ గారితో అంత అవసరమేమి లేదు. మీకు కూడా దేవుని దగ్గర అంత పలుకుబడి ఉంటే ఎందుకు ఉంటుంది పలుకుబడి? 30 సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటూనే ఉంటాం. ఇటుపక్క వింటాం, ఇటుపక్క వదిలిపెడతాం. మనకెందుకు పలుకుబడి ఉంటుంది ఆయన దగ్గర? ఎవరైతే నా వాక్యాన్ని ఆలకిస్తాడో వాళ్ళకి నా దగ్గర పలుకుబడి ఉంటుందని చెప్పారు. అంతేగాని ప్రభు ప్రభు అని ప్రార్థనలు చేసే వారికి కాదు నా దగ్గర పలుకుబడి అని ప్రభువే చెప్పారు. ఎవరైతే నా వాక్యమును ఆలకించి దాని ప్రకారం జీవిస్తారో వాళ్లే నిజమైనటువంటి విశ్వాసులు. వాళ్ళు ఏది అడిగినా కానీ నేను కాదనను అని చెప్పారు. మరి మరియమ్మ గారు ఎవరు? దేవుని వాక్యాన్ని ఆలకించి తూచా తప్పకుండా పాటించినటువంటి వ్యక్తులలో ప్రప్రథమురాలు. మరియమ్మ గారు ధన్యురాలు ఎందుకయింది? తరతరముల వారు నిన్ను ధన్యురాలను పిలుస్తారు అని ఎలిజబెత్ అమ్మ అంటుంది. ఆమెను ఈ రోజుకు కూడా ధన్యురాలుగా మనము పరిగణిస్తున్నాము. ఎందుకు? దేవుని తల్లి అయినందుకు కాదు, అంతకంటే ముఖ్యముగా ఆ క్రీస్తు ప్రభువు అంటారు, ఎవరైతే నా వాక్యాన్ని ఆలకిస్తారో వాళ్లే నా తల్లి, నా తండ్రి, నా సోదరులు అని అంటారు. ఇంకెవరో ఒక చోట నిన్ను కన్నటువంటి ఆ తల్లి ఎంత ధన్యురాలు అని అంటే అప్పుడు ప్రభు అంటారు, నన్ను విశ్వసించి నా వాక్యమును విశ్వసించి వారు అంతకంటే ధన్యులు అని సాక్షాత్తు క్రీస్తు ప్రభు అంటారు. అంటే ఆమె ధన్యత ఎక్కడ నుంచి వచ్చింది? విశ్వసించటం నుంచి వచ్చింది. గాబ్రియేలు దూత వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, దేవుని యొక్క అనుగ్రహము నీపై ఉన్నది, నీ ద్వారా తన కుమారుడు జన్మించాలని దేవుడు నిర్ణయించారు అని చెప్పినప్పుడు
అయ్యో అదెట్లా కుదురుతుంది, నాకు పెళ్ళి నిశ్చయమైంది కదా, ఇప్పుడు వచ్చి చెప్తే కుదురుతుందా, 4 రోజుల ముందు రావాల్సింది. మరి అంతేకాకుండా ఎటువంటి పురుషుని ప్రమేయం లేకుండా నేను బిడ్డకు జన్మనివ్వడం అంత సులభం కాదు, జనాలు రాళ్ళేసి కొడతారు అని భయపడి నా కుదరదు పొమ్మనలేదు. దేవదూత వచ్చి ఇది దేవుని ప్రణాళికమ్మా, దేవుని చిత్తం ఇది అని చెప్పగానే వెంటనే సాష్టాంగ ప్రణామం చేస్తూ మోకరించి, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నువ్వేం చెప్పితే అది జరుగునుగాక, ఇది దేవుని చిత్తము అంటున్నావు, నన్ను సృష్టించినటువంటి దేవుని యొక్క చిత్తానికి నేను కట్టుబడి ఉంటాను, నేను కాదనడానికి నేనెంతటి దాన్ని అని చెప్పి ఇదిగో ప్రభువు దాసురాలను అని తన యొక్క సమ్మతిని తెలియచేసింది. చూడండి, దేవుని యొక్క చిత్తానికి తల వంచింది, దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి సిద్ధపడింది. ఎన్ని కష్టాలైనా రావచ్చు, మీకు తెలుసు ఆమె ఎన్ని కష్టాలు అనుభవించాల్సి వచ్చి ఉంటుందో. అందరి దగ్గరకు వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి ఇది పవిత్రాత్మ ప్రభావం వల్ల నేను గర్భము ధరించానని ఇంటింటికి వెళ్ళి చెప్పడం కుదురుతుందా? ఎంతమంది ఎన్ని సూటిపోటి మాటలు అనుంటారు ఆమె గర్భము ధరించిందని వినగానే. ఆ ఊరు వాళ్ళు అందరికీ దగ్గరికి వెళ్ళి చెప్పడం కుదరదు. చెప్పినా కానీ ఎవరు నమ్మేది అక్కడ? ఎవరన్నా వచ్చి గర్భము ధరించి ఇదిగో పవిత్రాత్మ శక్తి వలన నేను గర్భము ధరించాను అంటే నమ్ముతారా ఎవరైనా? ఇప్పుడు కూడా నమ్మరు మీరు. పరిశుద్ధ గ్రంథంలో ఇటువంటి ఒక ఉదాహరణ ఉంది, ఒకసారి జరిగింది, అయినా కానీ ఇప్పుడు ఎవరైనా చెప్తే నవ్వుతాం. మరి ఆ రోజుల్లో కనీ విని ఎరుగనటువంటి ఒక సంభవం అది. వృద్ధులైనటువంటి స్త్రీలు దేవుని యొక్క అనుగ్రహం వలన గర్భము దాల్చటం పరిపాటి. పాత నిబంధనలు చాలామంది ఉన్నారు. వృద్ధాప్యములో గొడ్రాలుగా పిలువబడినటువంటి స్త్రీలు బిడ్డలకు జన్మనిచ్చారు. కానీ ఒక కన్యక జన్మనివ్వడం కనీ విని ఎరుగనటువంటిది. మరి అటువంటి విషయం బయట తెలిసినప్పుడు ఎంతోమంది ఎన్నో మాటలు అని ఉంటారు. అవన్నీ తట్టుకున్నది. మళ్ళీ ఆ తర్వాత నిండు చోళాలుగా ఉన్నప్పుడు బెత్లెహేము వెళ్లాల్సి వచ్చింది. మళ్ళీ బిడ్డను కన్న తర్వాత హేరోదు చంపాలనుకుంటున్నాడు, మీరు పరిగెత్తండి. అప్పుడు ఆమె అడిగి ఉండాల్సింది, నిన్ననేగయ్యా నువ్వు చెప్పింది, ఈయన దేవుని కుమారుడు, మహనీయుడు, మహోన్నతుని కుమారుడు, రక్షకుడు అని చాలా చెప్పావు, మరి ఈరోజేమో పరిగెత్తమంటున్నావు. ఈయనకు ప్రాణాన్ని తీయటానికి హేరోదు చూస్తున్నాడు, పరిగెత్తమంటున్నావు, ఈయనే దేవుని కుమారుడు అని ప్రశ్నించి ఉండాల్సింది. కానీ ఎన్నడూ మరియమ్మ గారు అనుమానించలేదు ఆ దేవుని వాక్కునందు. ఆ రోజు చెప్పినటువంటి మాట, నీ గర్భమున జన్మించేది మహనీయుడు, మహోన్నతుని కుమారుడు. ఆ సమయంలో అర్థం కాకపోయినా మనం పరిశుద్ధ గ్రంథాన్ని చక్కగా చదివితే ఆ మాటలను విని మరియమ్మ గారు హృదయములో పదిలపరుచుకొని ధ్యానించుచుండెను అని ఉంటుంది. తరచుగా ఆమె జీవితములో జరుగుతున్నటువంటి సంభవాలు, సంఘటనలు అన్నింటినీ చూస్తుంది. ఆ రోజు దేవదూత చెప్పాడు, కానీ ఈరోజు ఏంటి ఇలా జరుగుతుంది? గొల్లలు వచ్చి వాళ్ళేదో చెప్పారు, తర్వాత 3 జ్ఞానులు వచ్చి వాళ్ళేదో చెప్పారు. ఆమెకు అన్ని మాటలు, ఆ జరిగే సంఘటనలు అన్నీ అర్థం కావడం లేదు. అయినప్పటికీ మౌనంగా వాటన్నిటినీ శ్రద్ధగా ఆలకిస్తూ, చూస్తూ, అనుభవిస్తూ వాటిని హృదయములో పదిలపరచుకొని ధ్యానించుచుండెను. దీని అర్థమేంటో గ్రహించటానికి ప్రయత్నించిందట. మనమైతే వెంటనే స్పందిస్తాం. ఏదైనా చిన్నది జరగగానే ఒక క్షణం కూడా ఆలోచించాం, వెంటనే తీర్పులు చెప్పేస్తాం, వెంటనే నిరాశ పడిపోతాం, కృంగిపోతాం. కొంచెంసేపు మౌనంగా ఎందుకు ఇలా జరుగుతుంది, దీని అర్థం ఏంటి, దీని ద్వారా దేవుడు నాకేం చెప్పదలుచుకున్నారు అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అంత సమయం మనం కేటాయిస్తామా? ఏదైనా ఎవరైనా ఒక మాట అనగానే రెండో ఆలోచన లేకుండా 4 మాటలు అనాల్సిందే. మనం జీవితంలో జరిగే సంఘటనల యొక్క అర్థాన్ని గ్రహించటానికి ఎప్పుడూ ప్రయత్నించం. అందుకనే మనకు అర్థము కావు. అందుకే జీవితంలో నిరాశలు, నిస్పృహలు ఉంటుంటాయి. కానీ ప్రతిదీ దేవుడు మన మంచి కోసమే ఇస్తారని మనం మర్చిపోతూ ఉంటాం. మరియమ్మ గారు వెంటనే ప్రతిస్పందించకుండా
తన జీవితంలో జరుగుతున్న సంభవాలను గురించి, వింటున్న మాటలను గురించి శ్రద్ధగా హృదయంలో పదిలపరుచుకొని వాటిని ధ్యానించిందట. ఇప్పుడు 30 సంవత్సరాలు అయిపోయింది. ఆ మాటలు విని, ఆ సంఘటనలు జరిగి 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల నుంచి ధ్యానిస్తూనే ఉంది. యేసు ప్రభు ఈ రోజు వరకు ఒక అద్భుతం కూడా చేయలేదు. మరి ఆయన దగ్గరకు వెళ్ళి, నాయన వాళ్ళకి ద్రాక్షారసం లేదు, నువ్వే ఏదో ఒకటి చేయాలి, ఎలా చెప్పగలిగింది? నిన్నటిదాకా అద్భుతాలు ఏం చేయలేడు కదా. కానీ 30 సంవత్సరాల క్రితం దేవదూత చెప్పినటువంటి మాటలు ఇంకా ఆమె చెవులో మారు మ్రోగుతూనే ఉన్నాయి. హృదయములో పదిలపరుచుకొని ధ్యానించుచుండెను అని చదువుతాం కదా. ఆ ధ్యానం పరిపక్వ దశకు చేరింది. 30 సంవత్సరాలకు ఆమెకు స్పష్టంగా అర్థమైంది, వాగ్దానాలను నిలబెట్టుకునే దేవుడు, తాను ఇచ్చిన మాటలు తప్పని దేవుడు అని. ఆమె 30 సంవత్సరాలు ధ్యానిస్తూనే వచ్చింది. చక్కగా తన విశ్వాసములో స్థిరపడింది, దృఢపడింది. అందుకనే ఆయన దగ్గరకు వెళ్ళి, నేనేం చూడలేదు నువ్వు అద్భుతాలు చేయడం, అయినా కానీ నీవు చేయగలవని నాకు దృఢ నమ్మకం ఉంది, నాకు విశ్వాసం ఉంది. 30 సంవత్సరాల క్రితం దూత చెప్పిన మాటలను నేను విశ్వసిస్తున్నాను అని ఆ సమయములో తన ప్రగాఢమైన విశ్వాసాన్ని ప్రదర్శించింది యేసు ప్రభువు ముందు. అది చూసి ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చారు. ఏదో వాళ్ళ అమ్మ అడిగిందని కాదు, నిన్ను కన్న తల్లి ఎంత గొప్పదో అన్నప్పుడు ఆమె కంటే నన్ను విశ్వసించిన ఆమె ఇంకా గొప్పది అని ప్రభువు చెప్పారు. ఆమె నా మాటలను విశ్వసించింది, దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించింది, అందుకు ఆమె ధన్యురాలు. అటువంటి ఆమె అడిగితే నేను ఏది కాదనలేను. నా భక్తురాలు, నా చిత్తాన్ని నెరవేర్చుతుంది కాబట్టి ఆమె చిత్తాన్ని కూడా నెరవేర్చడం నా బాధ్యత. నా కోసం సమస్తాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడినటువంటి ఆమె కోసం ఈ నీటిని ద్రాక్షారసంగా మార్చలేనా? అంటే ఎవరైతే దేవుని కోసం తమను తాను సమర్పించుకుంటారో, దేవునికి సంపూర్ణంగా తమను తాము అర్పించుకుంటారో అటువంటి వారి యొక్క యోగక్షేమాలను ఆ ప్రభువే చూస్తారట. శ్రద్ధగా వినండి. ఎవరైతే తమను తాను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుంటారో, దానికి ఉదాహరణ మరియమ్మ గారు. ఇదిగో నేను ప్రభువు యొక్క దాసురాలను, నీ మాట చొప్పునే నేను జీవిస్తాను, నీ మాట చొప్పునే నాకు జరుగునుగా. కానీ తనను తాను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నది, దేవుని వాక్యం ప్రకారం జీవించడానికి సిద్ధపడింది. అందుకనే దేవుడు కూడా అవసరం వచ్చినప్పుడు ఆమె కోరికను తీర్చడానికి కూడా వెనుకంజ వేయలేదు. ఆమెను కూడా సంతోషపెట్టాలి. ఆమె ఏ విధంగానైతే తనను తాను దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని ఆ దేవుని సంతోషపెట్టాలని చూస్తుందో, దేవుడు కూడా అటువంటి స్త్రీని ఆదరించి ఆమె యొక్క కోరికను తీర్చడానికి కూడా ప్రయత్నిస్తారు. అందుకే ఈరోజు ఆ అద్భుతాన్ని చేస్తున్నారు. ఆ తల్లి చూపిన విశ్వాసానికి బహుమానముగా నీటిని ద్రాక్షారసంగా మారుస్తున్నారు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఆమె దగ్గరకు మనం వెళ్ళేది? దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి మనం కూడా ఆయనకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుంటే నిజమే, ఎటువంటి మధ్యవర్తులు అవసరం లేదు. మరియమ్మ గారు అవసరం లేదు, జోజప్ప గారు అవసరం లేదు, అంతోని వారు కూడా అవసరం లేదు. కానీ వాళ్ళ దగ్గరకు ఎందుకు వెళతామంటే మనం బలహీనులము, మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి జీవించే వాళ్ళం కాదు. అందుకని మనం అడిగినా కానీ ఆయన ఇవ్వరు. అందుకని అడిగితే ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇది మరియమ్మ గారి యొక్క గొప్పతనం. ఆమె విశ్వాసం అద్భుతాలను చేయిస్తుంది మన జీవితాలలో. ఆమె దగ్గరకు వెళ్ళి ప్రార్థిస్తే ఆమె మంచితనాన్ని చూసి, ఆమె యొక్క గొప్పతనాన్ని చూసి, ఆమె యొక్క విశ్వాసాన్ని చూసి దేవుడు మన జీవితాలలో అద్భుతాలు చేస్తారు. ఆమె మధ్యస్థం యొక్క శక్తి అది. చాలా సంఘటనలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. సువిశేషాలలో కూడా ఒకసారి యేసు ప్రభు ఒక ఇంట్లో ఉన్నారట. ఆ ఇంటి నిండా జనమే ఉన్నారు. ఒక పక్షవాత రోగిని నలుగురు స్నేహితులు ఆ ఇంటి కప్పు మీద నుంచి కిందకు దించారట. అప్పుడు శుభవార్తలో ఉంటుంది, మార్కు శుభవార్తలో, యేసు ప్రభు ఆ నలుగురు యొక్క విశ్వాసాన్ని చూసి వీడికి స్వస్థతనిచ్చారట, పక్షవాత రోగికి.
అంటే ఆ నలుగురు యొక్క విశ్వాసం వలన వీడి జీవితంలో అద్భుతం జరిగింది. అదేవిధంగా మరియమ్మ గారి విశ్వాసాన్ని బట్టి మనకు దేవుడు అద్భుతాలు చేస్తారు. ఇక్కడ ఎంతో భక్తిగా శ్రీశైల మాతగా కొనియాడుతున్నటువంటి మీకు ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయం ఎల్లవేళలా ఉండాలి అని నేను ఆశిస్తున్నాను. ఆ మరియ తల్లి యొక్క సుమాతృకను అనుసరించి మీరు కూడా విశ్వాసములో ఎదగండి. మీరు కూడా దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోండి. దేవుని చిత్త ప్రకారం జీవించండి. మీ యొక్క యోగక్షేమాలన్నీ ఆ ప్రభువు చూస్తారు. కని విని ఎరుగునటువంటి అద్భుతాలను మన జీవితంలో కూడా చేస్తారు. ఎటువంటి కొదవను రానివ్వరు. ఎటువంటి కష్టాలు కన్నీళ్లు వచ్చినా ఆయన తోడుండి మనలను ముందుకు నడిపిస్తారు. మరొక్కసారి ఈ పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియమ్మ గారి యొక్క ప్రార్థనా సహాయం మీపై, మీ కుటుంబాలపై సమృద్ధిగా ఉండాలి అని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇదే విధంగా ఐక్యముగా సఖ్యతతో విశ్వాసములో దినదినాభివృద్ధి చెందాలని ఆశిస్తూ మరొక్కసారి మిమ్మందరినీ దీవిస్తూ ముగిస్తున్నాను. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున. అందరూ లేచి మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును ఈ సమయంలో మనందరము కూడా మౌనముగా మన వ్యక్తిగత సంఘ అవసరతల కోసం ప్రార్థన చేసుకుందాం. ఈ విన్నపములన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. గప దస నీద పగ రీగ పదప రీగ మపమ సారిగమగ నీ గరములో హారమై నిలువని నీ పదముపై పువ్వునై రాణి నీ గలములో హారమై నిలువని నీ పదముపై పువ్వునై రాణి నీ సన్నిధిలో ప్రభవించే దీపమై వెలుగని నీ సన్నిధిలో ప్రభవించే దీపమై వెలగని అందుకొను మనను కానుకగా అర్పింతును ఆనందముగా అందుకొను మనను కానుకగా అర్పింతును ఆనందముగా. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి
సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగనటులా ప్రార్థించుదము. ప్రభు తన మస్తీలను కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మ ద్వారా మనల్ని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మీ కుమారుని తల్లి అయిన మరియమాతను భక్తితో స్మరించుకొనుచున్నాము. మేమర్పించు ఈ బలి అర్పణము మమ్ము మీ కృపకు పాత్రులను చేయునుగాక. మమ్ము మేము మీకు నిత్య కానుకగా సమర్పించుకొనున్నట్లు ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వారా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. ఈ దినము పరిశుద్ధ మరియమాతను శ్రీ సభమాతగా కొనియాడుచు నిన్ను స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ధన్యకన్య అయిన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీ సభను కీర్తించుచున్నాము. మరియమాత దైవ వాక్కును తన నిష్కళంక హృదయములోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయు యోగ్యతను ప్రాప్తించెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి స్త్రీ సభకు అంకురార్పణము గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన సిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనుందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెయును అపోస్తులందరును నీవు వాగ్దానము చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించుచు ప్రార్థించు శ్రీ సభకు ప్రతీకగా ఉండునట్లు చేసితివి. ఆమె మోక్ష మహిమలోనికి గొనిపోబడినను తన మాతృ ప్రేమతో యాత్రిక శ్రీ సభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభు రోజు వరకు సంతసముతో శ్రీ సభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల దూతల పునీతులతోనూ ఏకమై నిరతము నిన్ను స్తుతించి కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా. నామమునా వించేయువారు
పావన పితా, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తం. ఏలయన మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పము నందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనేరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనేరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము.
అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడకు మా లియో జగద్గురువును, మా గోరట్ల జ్వానేష్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదెసల చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకునము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు మరియమాత ప్రార్థన సహాయం వలన ఆ దేవుని యొక్క చల్లని హస్తం మీ అందరిపై సమృద్ధిగా ఉండాలి అని, సంఘములో మీ యొక్క విశ్వాసము దృఢంగా ఉండి ఆ దేవుని యొక్క అద్భుతాలు మీ జీవితాలలో జరగాలని ప్రార్థిస్తూ అందరం కలిసి భక్తితో పరలోక జపాన్ని చెప్పుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి.
మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే ప్రభువు. ఈ ప్రభువు యొక్క విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. రావా రావా దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా, యద సదనపు అధిపతి కావా. దైవ ప్రేమకు క్రీస్తు ప్రభునకు చిహ్నమే విందు, ఇదే కదా కడరా విందు. ప్రభుని జనులకు లోక శాంతికి మూలమే విందు, ఇదే కదా పావన విందు. జీవమిచ్చు విందు, శాంతి గూర్చు విందు, ప్రేమ పెంచు విందు, ఐక్యపరచు విందు. విశ్వసించిన దైవజనులకు నిత్య జీవ విందు, స్వీకరించిన క్రీస్తు ప్రజలకు స్వర్గలోక విందు. రావా రావా దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా, యద సదనపు అధిపతి కావా. రావా రావా దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా, యద సదనపు అధిపతి కావా. ప్రభువు మంచివాడు, ఆయన ప్రేమ శాశ్వతమైనది కనుక ఆయనకు వందనములు అర్పించుడు. రాజుల దినచర్య మొదటి గ్రంథము 16వ అధ్యాయము 34వ వచనం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, 2026వ సంవత్సరము మే నెల 2, 3, 4 తేదీలలో మన శ్రీశైల మేరీ మాత వార్షిక మహోత్సవము ఇంత ఘనంగా, ఇంత ఆడంబరంగా, ఇంత గొప్పగా జరగటానికి మన దేవాది దేవుని యొక్క ఆశీస్సులు, ఆయన కృప అనుగ్రహము, ఆయన మంచితనము మనతో ఉండటమే ప్రియ సహోదరి సహోదరులారా.
ఈరోజు మనకు ఇంత మంచి వాతావరణాన్ని దయచేసినందుకు ఆ త్రిత్వైక సర్వేశ్వరునికి, ఈరోజు ఇంత ఘనంగా జరగటానికి ఆ త్రిత్వైక దేవునికి మనందరము కూడా హృదయపూర్వక వందనాలను తెలియచేద్దాం. గట్టిగా చప్పలు కొడుతూ దేవాది దేవునికి హృదయపూర్వక వందనాలను తెలియచేద్దాం. విచారణ గురువుగా శ్రీశైల మేరీ మాత పండుగలు మొట్టమొదటిసారి చేస్తూ ఉన్నాను. భారం మొత్తం మరీ తల్లి మీదే వేశాను. అమ్మా, నీ పండుగ జరుపుకుంటూ ఉన్నాం, మీరే ముందుని నడిపించాలి తల్లి అని శ్రీశైల మేరీ మాతకు ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నాను. మనందరము కూడా సంఘ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, నేను గట్టిగా నమ్మినటువంటిది శ్రీశైల మేరీ మాతే ఆ తల్లి పండుగను ముందుండి ఆమె మధ్యస్థ ప్రార్థన సహాయముతో ఆ తల్లే ఈ పండుగను నడిపించుకుంటుంది అనేటువంటి విశ్వాసముతో తల్లికి ప్రార్థన చేసినప్పుడు మరే తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయముతో ఈ పండుగను మనందరము కూడా ఇంత ఘనంగా జరుపుకోగలిగాం. మనందరితో కలిసి ప్రార్థన చేసి వారి యొక్క మధ్యస్థ ప్రార్థనను అందించినటువంటి శ్రీశైల మేరీ మాతకు మనందరం కూడా గట్టిగా చప్పలు కొడుతూ హృదయపూర్వక వందనాలను తెలియచేద్దాం. గట్టిగా చప్పలు కొడదాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన మేత్రానులు, నేను మన మేత్రానులను ఎప్పుడు కలిసినా వారి నోటి నుండి మొట్టమొదట వచ్చేటువంటి పదం లేకపోతే మాట శ్రీశైల మేరీ మాత సంఘస్థులు ప్రజలందరూ ఎలా ఉన్నారు, సంఘం ఎలా ఉంది. ఎప్పుడు కూడా తండ్రి గారు నాతో చెప్పేది ఒకటి, ఫాదర్ షా, నేను చాలా దూరాన్ని ఉన్నాను, అయినప్పటికీ కూడా నా హృదయం మొత్తం కూడా శ్రీశైల ప్రజల మధ్యనే ఉన్నది. శ్రీశైల ప్రజలు మొత్తం కూడా నాకెంతో ఆత్మీయులు అని తండ్రి గారు ఎప్పుడు కూడా మన సంఘం గురించి ఎంతో ప్రేమను చూపిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, మొన్న డిసెంబర్ 9వ తారీఖునే మనం జూబిలీ ఘనంగా జరుపుకున్నప్పుడు మన మేత్రాన్లు వచ్చారు. గోరంట్ల జోనెస్ తండ్రి గారు కాకుండా వేరొక తండ్రి గారి స్థానంలో ఉన్నట్లయితే ఈ పండుగకు ఖచ్చితంగా వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే మొన్నగా అయ్యా వచ్చి 2-3 నెలలు కూడా గట్టిగా కాలేదని వేరే వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. కానీ మన కర్నూలు పీఠాధిపతులు మహాగణ శ్రీ 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 డాక్టర్ గోరంట్ల జోనెస్ ఓసిడి తండ్రి గారికి మన సంఘం అంటే ఎంతో ఇష్టం, ఎంతో ప్రేమ. కాబట్టి నా ప్రజలను నేను చూడాలి అని రాత్రి దివ్యబలి పూజ ముగిసి 1 గంట అయినప్పటికీ కూడా మరలా ఈరోజు ఉదయాన్నే లేచి మన మధ్యకు వచ్చి మనందరితో కలిసి ప్రార్థన చేసి మనందరి కోసం సమిష్టి దివ్యబలి పూజను సమర్పించినటువంటి మన ప్రియతమ కర్నూలు పీఠ కాపరి మహాగణత వహించినటువంటి శ్రీ 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 డాక్టర్ గోరంట్ల జోనెస్ ఓసిడి తండ్రి గారికి మనందరి తరపున గట్టిగా చప్పలు కొడుతూ హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మహిళ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన మధ్యన ఎంతోమంది గురువులు ఉన్నారు. గురువులు మన మధ్యన ఉండటం ఎంతో ఆశీర్వాదం, ఎంతో అదృష్టం. ప్రియ సహోదరులారా, మరీ ముఖ్యంగా ఈ వేసవి కాలంలో గురువుల్ని పూజకి తీసుకురావడం చాలా చాలా కష్టమైపోతూ ఉంది. మరీ ముఖ్యంగా మన శ్రీశైలానికి మన అడవిలోనికి రావాలి అంటే చాలా చాలా కష్టం. అయినప్పటికీ కూడా మన మీద ప్రేమతో నిన్నటి రోజునే వచ్చి మనందరి కోసం దివ్యబలి పూజను సమర్పించి మనతో కలిసి ప్రార్థించినటువంటి మన పూర్వ విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ స్లేవరాజు గారికి మనందరి తరపున హృదయపూర్వక వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫాదర్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఈ సహోదరులారు, అదేవిధంగా కర్నూలు మేత్రాసనం నుండి బిషప్ గారి సెక్రటరీ ఫాదర్ గారు అయినటువంటి ప్రవీణ్ ఫాదర్ గారు మన మధ్యన ఉండటం మనందరికీ ఎంతో ఆశీర్వాదం, ఎంతో ఆనందం. కాబట్టి
ప్రవీణ్ ఫాదర్ గారు కూడా మన మధ్యకు వచ్చినందుకు ఫాదర్ గారికి హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పలు కొడదాం. థ్యాంక్ యూ. బిషప్ హౌస్లో అడ్మినిస్ట్రేటర్గా వారి యొక్క బాధ్యతలను చేపట్టి నడిపిస్తున్నటువంటి ఫాదర్ మనోజ్ గారు మన మధ్యన ఉన్నారు. కాబట్టి మనోజ్ ఫాదర్ గారికి మనందరి తరపున హృదయపూర్వక వందనాలు తెలియచేద్దాం. గట్టిగా చప్పలు కొడదాం. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. నెల్లూరు మేత్రాసనం నుండి లూయిస్ సాములు వారు మన మధ్యన ఉన్నారు. కాబట్టి మన మధ్యకు వచ్చి మనతో కలిసి ప్రార్థన చేసినటువంటి లూయిస్ స్వామికి హృదయపూర్వక వందనాలు సంఘం తరపున తెలియచేద్దాం. గట్టిగా చప్పలు కొడదాం. గట్టిగా చప్పలు కొడదాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన గ్రామ ముద్దుబిడ్డ రెవరెండ్ ఫాదర్ నెల్లూరు విజీ ఫాదర్ గారు, వికార్ జనరల్ ఫాదర్ గారు అయినటువంటి జోసెఫ్ మనీ ఫాదర్ గారు ఎంతగానో రావాలని ఆశపడ్డారు. నిన్న కూడా నాకు ఫోన్ చేసి నేను వస్తానని చెప్పారు. కానీ రాత్రి కురిసినటువంటి వర్షం వలన వారు ఆగిపోవడం జరిగింది. కొన్ని అవాంతరాలు అక్కడ జరగడం జరిగింది. కాబట్టి వారు రాలేకపోయారు. మనందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేశారు. కాబట్టి ఫాదర్ గారికి కూడా హృదయపూర్వక వందనాలను తెలియచేద్దాం. అదేవిధంగా మన కుటుంబ సభ్యులందరూ ఇక్కడ ఉన్నారు. మన ఎస్సీజే కుటుంబం ఎప్పుడు పిలిచినా, ఎంత దూరాన ఉన్నా నా మీద ప్రేమతో, మనందరి మీద ప్రేమతో, ఎంత దూరమైన వాళ్ళు ప్రేమతో ప్రయాణం చేసి రావడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి మన ప్రొవిన్షియల్ ఫాదర్ గారు అయినటువంటి మైకిల్ ఫాదర్ గారు రాలేకపోయారు. వారు కేరళలో ఉన్నారు. పండుగ శుభాకాంక్షలను మనందరికీ తెలియజేశారు. వారికి కూడా హృదయపూర్వక వందనాలను తెలియచేద్దాం. ప్రొవిన్షియల్ ఫాదర్ గారు రాలేకపోయినప్పటికీ వైస్ ప్రొవిన్షియల్ ఫాదర్ గారు మన మధ్యన ఉన్నారు. ధర్మరాజు ఫాదర్ గారు మన మధ్యన ఉండటం చాలా చాలా సంతోషం. కాబట్టి మన మధ్యకు వచ్చి మనతో కలిసి ప్రార్థన చేసినటువంటి మన ఎస్ఈజే సంస్థ వైస్ ప్రొవిన్షియల్ గారు అయినటువంటి ఆకులు ధర్మరాజు ఫాదర్ గారికి మనందరూ కూడా గట్టిగా చప్పలు కొడుతూ హృదయపూర్వక వందనాలను తెలియచేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫాదర్. అదేవిధంగా మన మధ్యన ఉన్నటువంటి నవీన్ ఫాదర్ గారికి హృదయపూర్వక వందనాలు. జేసు ఫాదర్ గారు ఖమ్మం నుండి వచ్చారు. హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అర్జెంటీనా దేశంలో వారి యొక్క సేవను ముగించుకొని వెనక వచ్చినటువంటి నా క్లాస్మేట్ ప్రసాద్ ఫాదర్ గారికి హృదయపూర్వక వందనాలు. నాగార్జున సాగర్ పుణ్యక్షేత్రంలో సహాయక గురుగా పనిచేస్తూ ఉన్నటువంటి కాకుమాని కిరణ్ సాగర్ ఫాదర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏలూరులో సహాయక గురువుగా పనిచేస్తూ ఉన్నటువంటి థోమస్ ఫాదర్ గారికి హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా మన ఎస్ఈజే సంస్థ మొత్తానికి సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నటువంటి మన మోజెస్ ఫాదర్ గారు మన మధ్య ఉన్నారు. చెన్నై నుండి వచ్చారు వాళ్ళు. వారికి హృదయపూర్వక వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫాదర్స్. ఈ పండుగ, ఈ దివ్య బలి పూజ ఘనంగా జరగటానికి ఇంత చక్కగా డెకరేషన్ చేసి పూజకు అరేంజ్ చేసినటువంటి మన FIHM సిస్టర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పలు కొడదాం వారికి. అదేవిధంగా నిన్నటి రోజున మొన్న మనందరినీ కూడా రెండు రోజులు పరిశుద్ధాత్మ కూటాలలో నడిపించినటువంటి OCD ఫాదర్స్కి హృదయపూర్వక వందనాలు తెలియచేద్దాం. గట్టిగా చప్పలు కొడదాం వారికి. ప్రియ సహోదరులారా, ఈ పండుగ ఇంత ఘనంగా జరిగింది, ఇంత అర్థవంతంగా జరుగుతూ ఉంది అంటే దానికి ముఖ్య కారకులు మన సంఘ పెద్దలు. నాకు ఎటువంటి అనుభవం లేదు ఈ పండుగ ఎలా జరిగిద్ది ఏంటి అని. కానీ సంఘ పెద్దలు మొత్తం కూడా నాతో చెప్పేటువంటి మాట ఒకటే, స్వామి మీరేమి కలవరపడవద్దు, భయపడవద్దు, అంతా మంచిగానే జరిగిద్ది స్వామి అని వాళ్ళు నాతో కలిసి నాతో ఉండి ముందుండి నడిపించినటువంటి మన సంఘ సలహాదారులకు, సంఘ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. నేను మరీదల సభ్యులతో మీటింగ్ ఏర్పాటు చేసి చెప్పాను, ఇది మరీ తల్లి పండుగ, మరీదళం వాళ్ళే మీ భుజాల మీద వేసుకొని చేయాలి అంటే మరీదల సభ్యులందరూ కూడా ఎంతో ప్రేమతో ముందుకు వచ్చి స్వీకరించి ఈ పండుగను ఇంత ఘనంగా జరగడానికి తోడ్పడినటువంటి మన సంఘ మరీదల సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, మనకున్నది 40 కుటుంబాలే. 40 కుటుంబాలు అయినప్పటికీ కూడా విశ్వాసులందరూ ఎంతగానో శ్రమించి కష్టపడి మీరు లేకపోతే ఈ పండుగ లేదు. కాబట్టి సంఘస్థులందరికీ, విశ్వాసులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలను తెలియజేస్తూ ఉన్నాను.
ప్రియ సహోదరులారా, మన 2 తెలుగు రాష్ట్రాలు, ఇటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సుప్రసిద్ధమైనటువంటి సంగీత కళాకారుల్లో ఒకరైనటువంటి వారు మన మదిరి ప్రవీణ్ గారు. అన్నను నేను పిలిచిన వెంటనే రాత్రి గుంటూరులో ఆర్డినేషన్స్కి ప్లే చేశారు. అయినప్పటికీ మనందరి మీద ప్రేమతో దూరం నుండి వచ్చి ఈరోజు చక్కగా మ్యూజిక్ సంగీతాన్ని అందించినటువంటి మా అన్నగారు, అదేవిధంగా సహోదరుడైనటువంటి ప్రవీణ్ అన్నకి, మదిరి ప్రవీణ్ అన్నకి నా హృదయపూర్వక వందనాలు సంఘం తరపున తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ కమింగ్. అదేవిధంగా ఈరోజు మన గాయక బృందం కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు మన గొంతులు ఎలా ఉన్నా మా సంఘం మనకిష్టం, వాళ్ళు ఎలా పాడినా కానీ మన సంఘంతో పాడియాలని ఎంతోమంది నన్ను అడిగారు, ఎంతోమంది ఫాదర్లు ఫోన్ చేశారు, మేము క్వైర్ టేకప్ చేస్తామని చేశారు. అయినప్పుడు నేను చెప్పాను, లేదు మా సంఘస్థులే పాడతారు, మా సంఘస్థులు మీ అందరికన్నా చాలా బాగా పాడతారు అని చెప్పాను. దాన్ని ఈరోజు నిరూపించుకున్నారు. కాబట్టి గాయక బృంద సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనకు లైటింగ్ సౌండ్ సిస్టమ్ టెంట్ అరేంజ్ చేసినటువంటి వారు మా బాబాయ్ గారు ఏలూరు నుండి వచ్చారు. జూబిలీకి చూశాను. జూబిలీకి చూస్తే మన సున్నిపేంటలో నేను అనుకున్న రీతిగా ఏది దొరకటం లేదు, డబ్బులు అయితే ఖర్చు అవుతున్నాయి కానీ అనుకున్న రీతి లేదు, జరగట్లేదని జూబిలీకి నాకు అంతగా సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. కాబట్టి నేను మా బాబాయ్ వాళ్ళని ఏలూరు నుండి పిలిపించాను. 1వ తారీఖు నుంచే లైటింగ్ వెలిగిస్తూ టెంట్లు వేసి 1వ తారీఖు నుండి 4వ తారీఖు వరకు ₹1 కూడా ఆశించకుండా నా మీద ప్రేమతో వచ్చినటువంటి మా బాబాయికి, మా తమ్ముడికి, వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ తమ్ముడు. మన సంఘస్థుడైనటువంటి ఆంధ్రేయ గారు ఎలక్ట్రీషియన్ పనులన్నీ కూడా ఫ్రీగా చేస్తూ ఉన్నారు. ఆంధ్రేయ గారికి నా హృదయపూర్వక వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి తేరు ఊరేగింపు ఉంది. పర్మిషన్ ఇచ్చినటువంటి పోలీస్ బృందం పోలీస్ వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా తేరుకు ట్రాక్టర్ని ఇస్తున్నటువంటి శ్రీను గారికి, అదేవిధంగా బొలేరో ఇస్తున్నటువంటి మరొక శ్రీను గారికి నా హృదయపూర్వక వందనాలను సంఘం తరపున తెలియజేస్తున్నాను. అందరూ కూడా గట్టిగా చప్పలు కొడదాం. నేను అడగకుండానే స్వామి మన తలుపులు బాగలేదు, నేను వచ్చి పెయింటింగ్ వేస్తాను స్వామి అని మన జనమాల చిన్నప్ప గారు వచ్చి ఆయన డబ్బులు ఖర్చు పెట్టి ప్రస్తుతానికి తలుపులకి అయితే పెయింటింగ్ వేశారు. రానున్న రోజుల్లో కిటికీలకు కూడా వేస్తానని చెప్పారు. కాబట్టి జనమాల చిన్నప్ప గారి యొక్క ఉదార స్వభావాన్ని బట్టి హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పలు కొడదాం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇతర సంఘాల నుండి సభ్యులు వచ్చారు, ఇతర మతాల నుండి కూడా ఇక్కడికి వచ్చారు. వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కొంతమంది పాస్టర్ గారులు కూడా వచ్చారు ఈరోజు. కాబట్టి వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పలు కొడదాం. ఈరోజు నాతో ఉండి సహాయం అందించినటువంటి మన బ్రదర్ గారు, జోసెఫ్ బ్రదర్ గారు, పండగకు 2 రోజుల ముందే వచ్చి అన్నీ కూడా డెకరేషన్స్ అన్నీ సమస్తాన్ని చక్కబెడుతూ ముందుని నడిపించినటువంటి మన జోసెఫ్ బ్రదర్ గారికి హృదయపూర్వక వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. మన శ్రీశైల మాత చర్చిలో యూత్ చాలా తక్కువ, కానీ ఉన్న కొద్దిమంది కూడా ఎంతో చురుకుగా పనిచేస్తూ ఉంటారు. రాత్రి మన చిన్నారి బిడ్డలు వీళ్ళే మన యూత్ రాత్రి 12 గంటల వరకు ఉండి ఇవన్నీ కూడా చాలా కష్టపడి పనిచేశారు. ఈరోజు డ్యాన్స్ చేసినటువంటి చిన్నారి తల్లులకు, అదేవిధంగా ఒత్తాస చేసినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు, మీ దేవుని యొక్క ఆశీస్సులను అందజేస్తూ ఉన్నాను. గట్టిగా చప్పలు కొడదాం మన చిన్నారి బిడ్డలకు. థ్యాంక్ యూ. ఎవరినైనా మర్చిపోతే తప్పుగా అన్యగా భావించవద్దు. కాబట్టి మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. మరి మేత్రానులు ఎంతో దూరం నుండి ప్రయాణం చేసి మన మధ్యలోనికి విచ్చేసి ఉన్నారు. పునీత అగస్టిన్ గారు ఈ విధముగా పలుకుతూ ఉన్నారు. విత్ యూ ఐ ఆమ్ ఏ క్రిస్టియన్, ఫర్ యూ ఐ ఆమ్ ఏ బిషప్. మీతో కలిసి నేను ఒక క్రైస్తవుడిని, మీ కొరకు నేను ఒక బిషపుని. మరి తండ్రి గారు మనతో పాటు ఒక క్రైస్తవ విశ్వాసముగా వాళ్ళు కూడా జీవిస్తూ ఉన్నారు. అదేవిధంగా మన కోసము ఒక కాపరిగా మేత్రానులుగా మన మధ్యలోనికి వచ్చారు. వారిని సన్మానించుకోవటము
ధర్మము, ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మరి సంఘ పెద్దలు ఇక్కడికి వచ్చి ఉండగా, సన్మానిస్తూ ఉండగా అందరం కూడా గట్టిగా కరతాళ ధ్వనులతో మరి మేత్రాల కోసం ప్రత్యేక విధముగా ప్రార్థన చేద్దాం, వారిని అభినందించుదాం. మరి సిపాయి గోపుని వారు పెడుతూ ఉండగా గట్టిగా అందరూ కూడా కరతాళ ధ్వనులతో మరి వారికి కృతజ్ఞతలను తెలియజేసుకుందాం. సిస్టర్స్ రెడీగా ఉండండి. తదుపరి స్త్రీలు దయచేసి మీరు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మేత్రానులు ఎంతో కష్టపడి శ్రమించి మరి ఎండాకాలము అయినప్పటికీ కూడా వారు మన మధ్యలోనికి వచ్చి సమష్టి దివ్యబలి పూజను సమర్పించి మన కోసం, మన సంఘం కోసం, మన యొక్క ఉద్దేశాల కోసం వారు ప్రార్థన చేసి ఉన్నారు. మరి మేత్రానులే స్వయముగా డ్రైవర్ లేనప్పటికీ కూడా వారే స్వయముగా కారు తోలుకొని మన మధ్యలోనికి వచ్చారు. గట్టిగా చప్పట్లు కొడుతూ మరి వారిని అభినందించుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన మేత్రాలను సిస్టర్స్ కూడా మరి సన్మానిస్తూ ఉండగా మరి దుశాల్వా అదే విధముగా పూలదండతో సన్మానిస్తూ ఉండగా గట్టిగా కరతాళ ధ్వనులతో మరి ఒక్కసారి మన మేత్రాలకు కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ లార్డ్షిప్. స్త్రీలందరూ కలిసి శాల్వాతో మేత్రాలను సన్మానిస్తూ ఉండగా మరి చప్పట్లతో గట్టిగా చప్పట్లు కొడుతూ మన మేత్రాల కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి మంచి ఆరోగ్యమును దయచేయాలి అని ఆ దేవాతి దేవుణ్ణి వేడుకుందాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. చప్పట్లు చాలా చప్పగా ఉన్నాయమ్మా, గట్టిగా. వెరీ గుడ్. గాయక బృందం ఒక్కసారి పాడితే 2 సార్లు ప్రార్థన చేసినట్లే, కాబట్టి చాలా చక్కగా పాడి ఉన్నారు. మరి ఎంతగానో మనందరి కోసం కూడా ప్రార్థన చేసి ఉన్నారు. మరి దయచేసి త్వరగా రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. కాయర్ గ్రూప్ రెడీగా ఉండండి. గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. మేత్రాలను అభినందించుదాం. చాలా దూరమైనప్పటికీ కూడా మేత్రానులు ఏమన్నారు, అన్ని సంఘాలకు వెళుతూ ఉన్నటువంటి విధముగానే మీ దగ్గరికి కూడా నేను వస్తూ ఉన్నాను, నిర్లక్ష్యం చేయటం లేదు అని చక్కగా చెప్పి ఉన్నారు. గట్టిగా మరి మేత్రాలకు మన యొక్క మరి ఆశీస్సులను, దీవెనలను దేవాది దేవుడు వారిని దండిగా మెండుగా దీవించాలి అని ప్రార్థనా పూర్వకముగా మరి వారిని అభినందించుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ సమయంలో గాయక బృందము కూడా సన్మానించి వాళ్ళు ఫోటోలు దిగుతూ ఉన్నారు. దయచేసి త్వరగా. థ్యాంక్ యూ చాలమ్మా. మరి ఆల్టర్ బాయ్స్ కూడా తండ్రి గారికి సన్మానం చేస్తూ ఉన్నారు. చిన్నారి బిడ్డలు మరి వారికి కూడా మరి అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ తండ్రి గారిని అభినందించుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం విచారణ గురువులు అదే విధముగా మరి వైస్ ప్రిన్సిపల్ అయినటువంటి ధర్మా ఫాదర్ గారు తండ్రి గారికి దుశాల్వతో సన్మానం చేస్తూ ఉండగా గట్టిగా చివరిగా గట్టిగా చప్పట్లు కొడుతూ మరి ఒక్కసారికి వారికి అభినందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన విచారణ గురువు గారిని మన పూజ్య గురువు తండ్రి గారు అయినటువంటి జాయినిస్ బిషప్ గారు సన్మానిస్తున్నారు. గట్టిగా కొట్టండి అమ్మా. ఒక నెల క్రితం మనందరం కూడా బైబిల్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. బైబిల్ ఎగ్జామ్లో మొట్టమొదటి బహుమతి పొందుకున్నటువంటి వారు నిర్మల గారికి గట్టిగా చప్పలు కొడుతూ హృదయపూర్వక వందనాలు తెలియజేద్దాం, కంగ్రాచులేషన్స్ చెప్దాం. అదేవిధంగా మెడబలిమి ప్రణయ్కి కూడా మొదటి బహుమతి వచ్చింది, కాబట్టి ప్రణయ్కి కూడా గట్టిగా చప్పలు కొడదాం, కంగ్రాచులేషన్స్ తెలియజేద్దాం. అదేవిధంగా రెండవ బహుమతి వచ్చినటువంటి వీళ్ళ అన్నయ్య ప్రవీణ్ కూడా దయచేసి ముందుకు రావాల్సింది కోరుచున్నాను. సెకండ్ ప్రైజ్ గట్టిగా చప్పలు కొడదాం, హార్టీ కంగ్రాచులేషన్స్. రెండవ బహుమతి. మూడవ బహుమతి మన నాని దయాకర్ సంఘ పెద్ద గారు. మొన్న జరిగినటువంటి ఇంటర్మీడియట్ పరీక్షల్లో మన సున్నిపేంట గవర్నమెంట్ స్కూల్లో 1000కి 951 మార్కులు వచ్చి రెండవ స్థానంలో ఉన్నటువంటి మన అఖిలని మన తండ్రి గారు ఇప్పుడు సన్మానిస్తూ ఉంటారు. అది కూడా మన గవర్నమెంట్ స్కూల్లో చదివి ఇంత మార్కులు రావటం, మన సంఘస్థురాలు, మన చిన్న బిడ్డ చాలా యాక్టివ్గా ఉంటుంది. అదేవిధంగా విజయవాడ లయాలలో చదువుతూ ఉన్నటువంటి మన సంధ్యారాణి 455 మార్కులకి
435 మార్కులు వచ్చినాయి, 20 మార్కులే పోయినాయి. కాబట్టి చిన్నారి బిడ్డకి గట్టిగా చప్పలు కొడుతూ హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేద్దాం. వెరీ గుడ్. థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్స్ ఫర్ యూర్ టైం. గట్టిగా చప్పలు కొడదాం, గట్టిగా చప్పలు కొడుతూ థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్. అందరూ ఫోటో దిగండి అమ్మా. వెరీ గుడ్. గట్టిగా చప్పలు కొడదాం కుటుంబ సభ్యులందరికీ కూడా. థ్యాంక్ యూ మై లార్డ్ ఫర్ యువర్ టైం. అందుకు లేచి నిలబడదాం, చివరి ఆశీర్వాదాన్ని స్వీకరిస్తాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ స్వర్గపు ఆహారముతో నూతన శక్తిని పొంది మేము నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. కనికర హృదయుడైన కన్యక నుండి జన్మించిన మీ కుమారుని దివ్య సంస్కార రూపములో స్వీకరించిన మేము మా వాక్కు క్రియల ద్వారా అతనిని ప్రకటించుచు అతనితో ఐక్యమై జీవింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ముగించే ముందు ఒక చిన్న మాట. వచ్చిన అనతి కాలంలోనే, తక్కువ కాలంలోనే సంఘాన్ని ఎంతో చైతన్యవంతంగా నడిపిస్తూ ఎన్నో నూతన కార్యక్రమాలను చేపట్టి మిమ్మందరినీ అభివృద్ధి పథంలో ఒక తాటిపై నడిపిస్తున్నటువంటి విచారణ గురువులు ఫాదర్ శ్యామ్ గారికి నేను ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు, మైత్రాసనం తరపున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్ శ్యామ్. అదేవిధంగా వారి సభ నుంచి వచ్చినటువంటి గురువులకు కూడా ఈ విచారణ పట్ల వారు చూపిస్తున్నటువంటి ఆసక్తికి గాను శ్రద్ధకు గాను నేను వారందరికీ ఆ సభకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఆరంభంలోనే చెప్పాను, ఫాదర్ గారు వాళ్ళ ఇంటి వాళ్ళని బాగా వాడుకుంటున్నారని. అన్ని విధాలుగా వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా సహకరిస్తూ ఫాదర్ యొక్క పరిచర్యలో వాళ్ళు కూడా భాగస్థులై ఎంతగానో సహాయపడుతున్నట్లు నేను ఆ రోజు చూశాను. ఇప్పుడు కూడా వాళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు. అది చాలా చక్కగా ఉంది వినడానికి, చూడటానికి చాలా సంతోషం. వారందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏలిన వారు మీతో ఉందురుగాక. శిరము వంచి దేవుని యొక్క ఆశీర్వాదమును స్వీకరించండి. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్మందరినీ దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయుదురుగాక. మరియమాత ద్వారా జీవితకర్తను పొందర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. పరిశుద్ధ శ్రీశైల మేరీమాత మహోత్సవమును ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమునసుగు వరములను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. అమ్మా 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 శ్రీశైలమాత